అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ జరగబోయే వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాసాపేట వద్ద గంగిశెట్టి ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి వినాయకుని వివిధ రూపాల్లో విగ్రహాలు అమ్మకాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు కొనడానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనము వినాయకుని విగ్రహాలు వద్ద ఉన్నాము. 15 అడుగుల వరకు ఒక్కొక్క విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మకానికి వివిధ రూపాల్లో ఆ విఘ్నేశ్వరుని కొలువు తీర్చి అమ్మకానికి ఏర్పాటు చేశారు. అసలు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ విఘ్నేశ్వరుని కొనేందుకు కూడా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహాలు అమ్మకదారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వినాయక చవితి రాబోతోంది కదా, ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మార్చి నుంచి చేసామండి. మార్చి 1 నుంచి చేసాము. ఇంకా పండగ వరకు ఇంకా రెడీ అవుతూనే ఉంటాయి. విగ్రహం ఇక్కడ ఎట్లా ఏర్పాటు చేశారు, ఎలా అమ్ముతున్నారు? అంటే అమ్మకం సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేట్ ఎలా ఉన్నాయి? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంచెం బాగానే ఉందండి. కానీ ఏమంటే ఇప్పుడు ఏదో కొంచెం కరువు కాలం అన్నట్టు ఇట్లా అలా 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 అనుకుంటున్నారు జనాలు. ఇప్పటికైతే బాగా జరుగుతుంది. ఇంకా రేపు ఎల్లుండి బాగుంటుంది వ్యాపారం, బిజినెస్ బాగా జరుగుతుంది రేపు ఎల్లుండి. అంటే గత సంవత్సరంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు ఆ పెట్టుబడి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అన్నా పెట్టుబడి వస్తుందండి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంచెం మెరుగ్గానే ఉంది. పెట్టుబడి అయితే వస్తుంది, ఇబ్బంది లేదు. అంటే మీకు ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది? అంటే ఇక్కడ విగ్రహాలు వివిధ రూపాల్లో ఏర్పాటు చేస్తారు కదా, ఎంత ఖర్చు వచ్చింది? అసలు మీకు లాభం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లాభం వచ్చే అవకాశం అంటే ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ వస్తుంది, ఒక్కొక్క ఇయర్ రాదు. ఇప్పటి వరకు అయితే బిజినెస్ బాగానే ఉంది. అంటే ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు కదా, ప్లాస్టిక్ ప్యారిస్ కొనవద్దండి, మట్టి విగ్రహాలను కొనండి, పరిశుభ్రతను కాపాడండి అని చెప్పి చెప్తున్నారు కదా. అంటే ఈ ప్లాస్టిక్ ప్యారిస్ ఎందుకు కొనకూడదు అని చెప్పి అనుకుంటున్నారు? అంటే మీరు రేట్లు అంటే మీరు లాభం వస్తుంది అనుకుంటున్నారు? అసలు మట్టి విగ్రహాలనే కొనాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? మట్టి విగ్రహాలు చేసే వాళ్ళు అందరూ అంటున్నారు కదా, తయారు చేసేది ఎక్కడ తయారు చేస్తున్నారు? లేరు, చేసేవాళ్ళు లేరు. ఒక ట్రాన్స్పోర్ట్లో 5 అడుగులు విగ్రహం తెచ్చుకోవాలంటే పగిలిపోతుంది. బండిలోనే వెహికల్లోనే పోతుంది. అలాంటప్పుడు కష్టం కదా. అందరూ పేస్టా వ్యారీస్కి మరిగారు. వచ్చారు జనాలంతా పేస్టా వ్యారీస్కి వచ్చారు. వెయిట్లెస్ ఉన్నాయి, వెయిట్లెస్ రేటు పెరిగిపోయినాయి. వెయిట్లెస్ కొనలేకున్నారు. అంటే ఇక్కడ మీరు దాదాపు 15 అడుగులు ఏర్పాటు చేస్తారు. అంటే ఒక్కొక్క విగ్రహం ఎన్ని అడుగుల నుంచి ఏర్పాటు చేస్తారు? ఎంత అమ్ముడుపోతా ఉంది ఒక్కొక్క విగ్రహం? రేట్లు అంటే ఒక్కొక్కటి 45,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయి, 15,000 ఉన్నాయి, 10,000 కానుంచి ఉన్నాయండి స్టార్టింగ్ మన దగ్గర. అంటే మీకు ఈ రాయచోటి వ్యాప్తంగా వస్తున్నారా జనాలు, లేకపోతే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్నారా? మొత్తం మన అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మొత్తం వస్తున్నారు. బయట నుంచి కానీ వస్తున్నారు. కడప నుంచి కానీ వచ్చి కొంతమంది కొనుగోలు చేశారు. కదిరి నుంచి వచ్చారు, కొనుగోలు చేస్తున్నారు. అట్లా వ్యాప్తంగా మన అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మొత్తం టోటల్ వేడిగా వస్తున్నారు. దాదాపు ఈ పందిరి కింద ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తారు? ఇవన్నీ అమ్ముడుపోతాయా? అంటే ఈ పండగ లోపల అమ్ముడుపోతాయి అనుకుంటున్నారా? ఇక్కడ 90% అయిపోయాయండి మన దగ్గర. 90% అయిపోయింది. 25%, 30% ఉన్నాయి ఇంకా అంతే. అయితే అయిపోవడం అయితే అయిపోతాయి. ఇయర్ ఖచ్చితంగా అయిపోతాయి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా దాదాపు రాయచోటి పట్టణంలోని మాసాపేట వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాలు కొనేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారు. దాదాపు 10,000 నుంచి దాదాపు 45, 55, 60, 65,000 వరకు కూడా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశామని చెప్పి ఈ నెల ఆఖరి 27వ తేదీ జరగబోయే వినాయక చవితి పండుగకు ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ విఘ్నేశ్వరుని కొనేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పి ఇక్కడ అమ్మకందారులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.